హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పాను కదండి, ఆగస్ట్ 19th 2026 రోజున మా చెల్లిది ఎంగేజ్మెంట్ అయితే అయిందని చెప్పి. సో ఆ రోజు మటన్ తీసుకున్నాడండి. సో అలా మేకలు కట్ చేసినప్పుడు బోటి కూడా వచ్చింది. టోటల్ 5 kgs ఆఫ్ బోటి అండి మొత్తము. సో చూస్తున్నారు కదా, అదైతే ఉడికిస్తున్నాము. ఫస్ట్ బోటి మొత్తాన్ని నేను కలుపుతున్నా చూడండి. సో అలా ఉడికించిన తర్వాత బేషన్లో తీసుకున్నాము. అలా బేషన్లో తీసుకొని కడగాలండి. సో అలా బేషన్ తీసుకొని మా మామయ్య అయితే కట్ చేశాడు మొత్తము చిన్న చిన్న పీసెస్ లెక్క. అలా చూడండి, మా మేనమామ అతను లాస్ట్ మూమెంట్లో ఇంకా మేము చాలా బిజీగా ఉండే, ఇంకా అంతా రెడీ అవ్వాలని ఇంకా మేము రెడీ అవుతుంటే పాపం మా మేనమామనే చాలా కష్టపడుతూ అంతా కడిగి ఆయన ఒక్కరే చేసుకున్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడండి. సో అలా వీడియో చూస్తున్నారు కదా, అలా మొత్తం కట్ చేసి కడిగాడు ఫ్రెష్ మంచి నీట్గా. ఇప్పుడు గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసాడు. అలాగే ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకుంటున్నాడు చూడండి. కానీ ఆ రోజు మాత్రం నేను ప్రతి ఒక్క రెసిపీ అనేది అయితే వీడియో తీశానండి. చూడండి, ఇప్పుడు మా మామయ్య అయితే మొత్తం బోటి వేసాడు, వేసి బాగా మిక్స్ చేస్తున్నాడు చూడండి ఆయిల్లో. అలా 2 to 3 minutes వరకు అయితే ఉడికించాలండి. బోటి అనేది మంచిగా టైం పడుతుంది ఉడకడానికి. సో ఆల్రెడీ ముందుగానే ఉడకబెట్టుకున్నాం, కానీ మళ్ళీ ఆయిల్లో కూడా ఫ్రై అవ్వాలి కదా, సో అందుకే టైం పడుతుంది. అలాగే తగినంత పసుపును, ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ వేయకుండా కొన్ని వాటర్ వేసి వేస్తున్నాను, ఎందుకంటే అడుగంటకుండా అంత మిక్స్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకే అలా వేస్తున్నాడు మా మామయ్య అయితే. సో అలా అంత పచ్చివాసన పోయినాక ఇంకా కారం కూడా వేసుకున్నాడండి, మీరు చూస్తున్నారు కదా. అలా కారం వేసి బాగా మిక్స్ చేస్తున్నాడు మా మామయ్య. అలాగే ఉప్పు కూడా వేసాడు తగినంత. కారం వేసినాక ఉప్పు వేసాడు, చూసారా. అట్లయితే ఎక్కువ కారం కూడా అనిపించదు, మంచిగా కుక్ అవుతుంది అని చెప్పి అలా వేస్తున్నాడు. పాపం ఆ రోజైతే మా మామయ్యకి కూడా ఫుల్ ఫీవర్ వచ్చిందండి. అయినా ఓపిక చేసుకొని, ఇంకా ఎంతైనా మేనమామ కదా, కోడల కోసం ఆ మాత్రం కష్టపడ్డాడు అసలు. చాలా అంటే చాలా. డెకరేషన్ కూడా మా మామయ్యనే చూసుకున్నాడు. ఇంకా ఈ కర్రీ వండడం కూడా మా మామయ్యనే. సో అలా చేశాడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.